Hello everyone. Israel's most wanted man, Hamas chief Yahya Sinwar, October 17, 2024, South Gaza lo assassinate ayyaru. The head of Hamas, Yahya Sinwar. Yahya Sinwar was killed. Hamas military leader Yahya Sinwar was killed by Israeli troops yesterday in southern Gaza. Yahya Sinwar ni assassinate చేసే కొన్ని మినిట్స్ ముందు ఇజ్రాయెలీ మిలిటరీ ఈ షాకింగ్ ఫుటేజ్ రిలీజ్ చేసింది. బూబీ ట్రాప్స్ ఉంటాయేమో అని చెక్ చేయడానికి ఇజ్రాయెలీ మిలిటరీ వెంటనే వెళ్ళలేదు. కొన్ని అవర్స్ తర్వాత బాడీని ల్యాబ్ కి పంపించి డెంటల్ అండ్ ఫింగర్ ప్రింట్స్ చెక్ చేసి కన్ఫర్మ్ చేసుకున్నారు. ఈ అసాసినేషన్ జరిగిన కొన్ని డేస్ తర్వాత ఇజ్రాయెలీ మిలిటరీ ఇంకొక షాకింగ్ ఫుటేజ్ రిలీజ్ చేసింది. అందులో సిన్వార్ లగ్జరియస్ అండర్ గ్రౌండ్ బంకర్ విత్ మిలియన్స్ ఆఫ్ క్యాష్, ఫుల్లీ స్టాక్డ్ కిచెన్, ప్రైవేట్ షవర్, ఒక 5-స్టార్ హోటల్ రేంజ్ లో ఫెసిలిటీస్ ఉన్నాయి. సిన్వార్ అసాసినేట్ అయిన ఇంకొన్ని డేస్ తర్వాత 21 అక్టోబర్ 2024 ఆ టనల్ నుంచి ఎస్కేప్ అవుతూ సిన్వార్ వైఫ్ కనిపించారు. అండ్ షీఈస్ హోల్డింగ్ a 28 lakh rupees హర్మీస్ హ్యాండ్ బ్యాగ్. అసలు యాహ్యా సిన్వార్ ఎవరు, హసాన్ నస్రల్లా ఎవరు, అండ్ ఇజ్రాయెల్ వీళ్ళని ఎలా అసాసినేట్ చేసింది, అసలు ఇరాన్ ఎందుకు ఇజ్రాయెల్ మీదకి మోర్ దాన్ 200 బ్యాలిస్టిక్ మిసైల్స్ ఫైర్ చేసింది, ఇజ్రాయెల్ ఎందుకు 80 tons ఆఫ్ బంకర్ బస్టింగ్ బాంబ్స్ తో లెబనాన్ లో ఒక బిల్డింగ్ మీద ఫైర్ చేసింది, అసలు వాట్ ఈస్ ద హిస్టరీ ఆఫ్ ఇజ్రాయెల్, ఈ వీడియోలో ఎవరీ డీటెయిల్ చూద్దాం. థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ ముందు నుంచి జూయిష్ పీపుల్ ఒక రీజన్ లో ఉండేవారు. ఆ రీజన్ పేరు కానాన్. ఆ పేరు ఇప్పుడు పాపులర్లీ నోన్ యాజ్ ఇజ్రాయెల్. ఈ ల్యాండ్ జూయిష్ పీపుల్ కి చాలా స్పెషల్ బికాస్ హీబ్రూ బైబుల్లో ఉన్న రిలీజియస్ టెక్స్ట్ ఇదే మీ హోమ్ ల్యాండ్ అని చెప్తుంది. ఈ టాపిక్ క్లియర్ గా అర్థం కావడానికి అసలు మనం జూయిష్ పీపుల్ ఎవరు, జూడాయిజం అంటే ఏంటో తెలుసుకుందాం. ఈ వరల్డ్ లో పాపులర్ గా ఎగ్జిస్ట్ అయ్యే 3 రిలీజియన్స్ ఇస్లాం, క్రిస్టియానిటీ అండ్ జుడాయిజం. ఈ 3 రిలీజియన్స్ మిడిల్ ఈస్ట్ లో వేరియస్ టైం పీరియడ్స్ లో స్టార్ట్ అయ్యాయి. ఇస్లాం వాజ్ బోర్న్ 1400 years ago. Christianity was born 2000 years ago. Judaism was born 3500 years ago. ఈ 3 రిలీజియన్స్ ఫామ్ అవడానికి మూల కారణం ఒక మనిషి పేరు బాగా వినిపిస్తుంది. ఆయనే ప్రాఫెట్ అబ్రహం, ఒరిజినల్లీ నోన్ యాజ్ అబ్రామ్. అబ్రామ్ 2166 BC లో మెస్పోటేమియాలో యుఆర్ అనే స్టేట్ లో జన్మించారు. అదే మెస్పోటేమియా ఈ రోజుల్లో ఇరాక్. ప్రాఫెట్ అబ్రహం ఫస్ట్ మోనోథిసం అనే కాన్సెప్ట్ తీసుకొచ్చారు. మోనోథిసం అంటే ఓన్లీ బిలీవ్ ఇన్ వన్ గాడ్. ఈ కాన్సెప్ట్ అక్కడ చాలా ఫేమస్ అవడం వల్ల అక్కడ ఉండే జనాలందరూ అబ్రహం వాజ్ చూజన్ బై గాడ్ టు స్ప్రెడ్ ది మెసేజ్ ఆఫ్ మోనోథిసం అనేవారు. లేటర్ ఇన్ స్టోరీస్ హీబ్రూ బైబుల్లోని, ఇస్లాం ఖురాన్లోని, క్రిస్టియన్ బైబుల్లో కూడా రాశారు. సో ప్రాఫెట్ అబ్రహం కి మొత్తం 8 మంది కొడుకులు. వాళ్ళలో మనం ప్రామినెంట్ గా మాట్లాడుకోవాల్సింది 2 గురించి, ఇస్మాయిల్ అండ్ ఐజాక్. ఇస్మాయిల్ అబ్రహం వైఫ్ శారాకి ఉండే సర్వెంట్ హేగర్ కి పుట్టారు. అండ్ ఐజాక్ వాజ్ బోర్న్ టు అబ్రహం అండ్ శారా. వీళ్ళు పెరిగి పెద్ద అయ్యి ప్రాఫిట్స్ అయ్యారు. సింపుల్ టర్మ్స్ లో చెప్పాలి అంటే ఇస్మాయిల్ ని ఫాలో అయిన వాళ్ళందరూ ముస్లిమ్స్, ఐజాక్ ని ఫాలో అయిన వాళ్ళందరూ క్రిస్టియన్స్ అండ్ జూయిష్ పీపుల్ అయ్యారు. ఈ 3 రిలీజన్స్ కి బ్యాక్ స్టోరీ ఇది. నౌ కమింగ్ బ్యాక్ టు అవర్ స్టోరీ, టైమ్ లో ఇంకొంచెం ఫార్వర్డ్ వస్తే 2nd century AD లో పాలెస్టైన్ అనే రీజియన్ జూయిష్ పీపుల్ కి హోమ్ ల్యాండ్ గా ఉండేది. అండ్ ఈ రీజియన్ మొత్తం రోమన్ ఎంపైర్ కంట్రోల్లో ఉండేది. వీళ్ళు చాలా మంది జూయిష్ పీపుల్ ని ఫోర్స్ చేసి ఖాళీ చేయించి పంపించేశారు. ఇలా జరగడం వల్ల చాలా మంది జూస్ ఫర్ ద నెక్స్ట్ 1800 years వేరియస్ కంట్రీస్ లో స్కాటర్ అయిపోయారు. యూరప్, మిడిల్ ఈస్ట్, నార్త్ ఆఫ్రికా, ఈవెన్ ఇన్ ఇండియా. వాళ్ళు మనుషులు అయితే స్కాటర్ అయ్యారు కానీ డీప్ ఇన్సైడ్ వాళ్ళకి ఒక హోప్ ఉండేది, ఎప్పటికైనా మేము మా హోమ్ ల్యాండ్కి వెళ్ళిపోతాము అని. జూయిష్ పీపుల్ ఏ కంట్రీస్కి వెళ్ళినా సరే డిస్క్రిమినేషన్, వైలెన్స్ తప్పలేదు. వాళ్ళని ఒక అవుట్ సైడర్స్ లాగానే ట్రీట్ చేశారు. లేట్ 1800s లో యూరోప్ లో ఉన్న జూస్ చాలా ఎక్కువగా వైలెన్స్ చూడాల్సి వచ్చింది. ఇది తట్టుకోలేక అక్కడ ఉండే జూయిష్ లీడర్స్ జయోనిజం అనే కాన్సెప్ట్ తీసుకొచ్చారు. జయోనిజం అనేది ఒక బిలీఫ్, జూస్ షుడ్ రిటర్న్ టు దర్ యాన్సెస్ట్రల్ హోమ్ ల్యాండ్ అని. జూస్ నమ్మకం ఏంటంటే మేము సేఫ్ గా ఉండాలి అంటే మేము మా దేశం వెళ్ళిపోవాలి, దట్ ఈస్ ద ఓన్లీ ప్లేస్ మేము సేఫ్ గా ఉండేది అని తెలుసుకున్నారు. థియోడార్ హెర్జిల్ ఒక జూయిష్ జర్నలిస్ట్ 1897 లో ఫస్ట్ జూస్ కి సెపరేట్ కంట్రీ కావాలి అనే ఐడియా తీసుకొచ్చారు. దీన్ని ప్రమోట్ చేయడం వల్ల ఈయన చాలా ఫేమస్ అయ్యారు. హీఈస్ ద ఫస్ట్ టు స్టార్ట్ జయోనిస్ట్ కాంగ్రెస్. ఎర్లీ 1900s లో పాలెస్టైన్ ఆటోమన్ ఎంపైర్ కంట్రోల్లో ఉండేది. వరల్డ్ వార్ 1 టైంలో ఆటోమన్ ఎంపైర్ బ్రిటిష్ తో యుద్ధం చేసి ఓడిపోయింది. సో బ్రిటన్ పాలెస్టైన్ ని కంట్రోల్లోకి తీసుకుంది. సో ఆన్ November 2nd, 1917 ఆథర్ జేమ్స్ బెల్ఫోర్ ఒక లెటర్ డ్రాఫ్ట్ చేసి లార్డ్ రాత్స్చైల్డ్ కి పంపించారు. ఈ లెటర్ పేరు బాల్ఫోర్ డిక్లరేషన్. ఈ డిక్లరేషన్ లో క్లియర్ గా రాసి ఉంటుంది దట్ బ్రిటన్ విల్ సపోర్ట్ ది ఐడియా ఆఫ్ క్రియేటింగ్ ఎ నేషనల్ హోమ్ ఫర్ జూయిష్ పీపుల్ ఇన్ పాలెస్టైన్ అని. దీనికి స్లైట్లీ బ్యాక్ స్టోరీ చూసుకుంటే బ్రిటన్ ఈ డిక్లరేషన్ ఇవ్వడానికి ఒక స్ట్రాంగ్ రీజన్ ఉంది. వరల్డ్ వార్ 1 టైం కి వరల్డ్ వైడ్ లో ఉన్న జూయిష్ కమ్యూనిటీస్ నుంచి బ్రిటన్ కి సపోర్ట్ కావాల్సి వచ్చింది, ఎస్పెషల్లీ ఫ్రమ్ USA అండ్ రష్యా, బికాస్ ఈ కంట్రీస్ లో
బ్రిటిష్ వార్ విన్ అవడానికి చాలా స్ట్రగుల్ అవుతుంది. అండ్ పాలస్టైన్ రీజన్ తో కూడా బ్రిటన్ కి ఒక జియోగ్రఫికల్ అడ్వాంటేజ్ ఉంది. పాలస్టైన్ రీజన్ సూయజ్ కెనాల్ కి దగ్గరగా ఉంటుంది. సో బ్రిటన్ షిప్స్ లో ట్రేడ్స్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. అండ్ ఇండియా బీయింగ్ బ్రిటన్స్ లార్జెస్ట్ కాలనీ, సూయజ్ కెనాల్ నుండి ఇండియాకి సప్లైస్ ఈజీ అవుతాయి అని. సో ఈ బాల్ఫోర్ డిక్లరేషన్ అనేది బ్రిటన్ కి అడ్వాంటేజ్ అండ్ జూయిష్ పీపుల్ కి ఒక బిగ్ స్టెప్. కానీ ఇక్కడ ఒక ప్రాబ్లం ఉంది. అప్పటికే పాలస్టైన్ రీజన్ చాలా మంది అరబ్స్ కి హోమ్లాండ్ అయింది. ఎన్నో జనరేషన్స్ గా చాలా మంది అరబ్స్ అక్కడే సెటిల్ అయిపోయారు. అరబ్స్ కి వాళ్ళ హోమ్లాండ్ జ్యూస్ వచ్చి ఆక్యుపై చేస్తున్నారు అనే ఫీలింగ్ ఉండేది. సో ఈ బాల్ఫోర్ డిక్లరేషన్ వల్ల 1920s నుంచి 1930s టైంలో జ్యూస్ అందరూ స్లోగా పాలస్టైన్ లోకి ఎంటర్ అవడం స్టార్ట్ చేశారు. ల్యాండ్స్ కొన్నారు, హౌసెస్ బిల్డ్ చేశారు, కమ్యూనిటీస్ ఫార్మ్ చేశారు. బట్ జ్యూస్ కి అరబ్స్ కి మధ్యలో రైవలరీ మాత్రం అలాగే ఉండిపోయింది. దీనివల్ల ఈ రెండు గ్రూప్స్ మధ్యలో వైలెంట్ క్లాషెస్ స్టార్ట్ అయ్యాయి. బ్రిటిష్ ఆల్వేస్ మధ్యలో ఇన్ఛార్జ్ గా ఉండి ఈ రెండు ప్లేసెస్ మధ్యలో పీస్ ఉంచడానికి ట్రై చేసింది. బట్ సిచ్యువేషన్ చాలా డిఫికల్ట్ గా మారిపోయింది. 1940s వరల్డ్ వార్ 2 టైంలో ఒక పెద్ద హాలోకాస్ట్ జరిగింది. ఆల్ ఓవర్ ది వరల్డ్ మోర్ దాన్ 60 lakhs Jews చనిపోయారు నాజీ జర్మనీ చేతిలో. ఆ రిమైనింగ్ Jews అందరూ పాలస్టైన్ లోకి ఎంటర్ అవడం స్టార్ట్ చేశారు. దీనివల్ల జూయిష్ పీపుల్ కి సెపరేట్ కంట్రీ కావాలి అనే ప్రెషర్ బాగా పెరిగిపోయింది. జూస్ ఫ్యూచర్ ని సేవ్ చేయాలి అంటే ఇది ఒకటే మార్గం అని తెలుసుకున్నారు. సో ఆఫ్టర్ వరల్డ్ వార్ 2 1947 లో యునైటెడ్ నేషన్స్ ఇంటర్ఫియర్ అయింది. వీళ్ళు ఒక ప్లాన్ ప్రపోజ్ చేశారు. పాలస్టైన్ ని 2 సెపరేట్ కంట్రీస్ గా చేసి ఒకటి జూస్ కి ఇంకోటి అరబ్స్ కి ఇవ్వాలి అని చెప్పారు. బట్ జెరూసలేం అనే సిటీ మాత్రం ఒక ఇంటర్నేషనల్ సిటీ, మీలో ఎవరికి సంబంధించింది కాదు అని కూడా చెప్పారు. సో అప్పుడే జూయిష్ పీపుల్ కి సెపరేట్ గా ఫామ్ అయిన కంట్రీ ఇజ్రాయెల్. దీనికి జూస్ హ్యాపీ ఫీల్ అయ్యి యాక్సెప్ట్ చేశారు. బట్ అరబ్స్ మాత్రం రిజెక్ట్ చేశారు. అరబ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది ఫేర్ కాదు, మీరు మా ల్యాండ్ జూస్ కి ఇస్తున్నారు అని ఉండేది. సో ఆన్ May 14th 1948 డేవిడ్ బెన్ గురియాన్, ఇజ్రాయెలీస్ ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్, ఇండిపెండెన్స్ డిక్లేర్ చేశారు. జూస్ అక్రాస్ ది వరల్డ్ సెలబ్రేట్ చేసుకున్నారు. బట్ ది వెరీ నెక్స్ట్ డే అరబ్ కంట్రీస్ ఈజిప్ట్, జార్డన్, సిరియా, ఇరాన్ అందరూ ఇజ్రాయెల్ మీదకి అటాక్ కి వచ్చాయి. ఇది అరబ్ అండ్ ఇజ్రాయలీ వార్ కి స్టార్టింగ్ పాయింట్. ఇజ్రాయలీ ఆర్మీ అప్పుడే ఫామ్ అయినా వాళ్ళ మిలిటరీ ఫోర్స్ తక్కువ ఉన్నా సరే వార్ విన్ అయ్యారు. వార్ విన్ అయ్యే టైంకి యునైటెడ్ నేషన్స్ ఇజ్రాయెల్ కి ఎంత ల్యాండ్ అయితే ఆక్యుపై చేసిందో దానికన్నా ఎక్కువ ల్యాండ్ ఓన్ చేసుకున్నారు. అండ్ చాలా మంది పాలస్టైనియన్ అరబ్స్ కంట్రీ వదిలి రెఫ్యూజీస్ అయ్యి వేరే కంట్రీస్ కి వెళ్ళిపోయారు. ఇజ్రాయెల్ ఫామ్ అయినప్పటి నుంచి చాలా వార్స్ చేసింది. బట్ కొన్ని కీ వార్స్ చూసుకుంటే 1967 6-day వార్, ఇజ్రాయెల్ అరబ్ కంట్రీస్ తో ఫైట్ చేసి వెస్ట్ బ్యాంక్, గాజా స్ట్రిప్, ఈస్ట్ జెరూసలేం అండ్ గోల్డెన్ హైట్స్ ని వాళ్ళ కంట్రోల్లోకి తీసుకుంది. యామ్ కిపూర్ 1973, ఇజ్రాయెల్ మీద అరబ్ కంట్రీస్ ఒక సర్ప్రైజ్ అటాక్ ప్లాన్ చేశాయి. యామ్ కిపూర్ అనేది ఇజ్రాయలీస్ కి హోలియస్ట్ డే. అయినా సరే ఇజ్రాయెల్ వాళ్ళ టెరిటరీని సేవ్ చేసుకున్నారు. అసలు ఇజ్రాయెల్ ఎలా ఇన్ని కంట్రీస్ తో ఫైట్ చేస్తోంది? చాలా చిన్న కంట్రీ సరౌండెడ్ బై ఎనిమీస్. ది ఆన్సర్ ఇస్ మొసాద్, ద సీక్రెట్ పవర్ హౌస్ ఆఫ్ ఇంటెలిజెన్స్. ఇజ్రాయెల్ చిన్న దేశం అయినా ఇంటెలిజెన్స్ దగ్గరికి వచ్చేసరికి ఇట్ హాస్ వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ అండ్ ఫియర్డ్ ఏజెన్సీస్ ఇన్ ద వరల్డ్. మొసాద్ అంటే హీబ్రూ భాషలో ద ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంటెలిజెన్స్ అండ్ స్పెషల్ ఆపరేషన్స్ అని అర్థం. మొసాద్ ఒరిజినల్ గా 1949 లో ఫామ్ అయింది. ఇది ఒక హైలీ ఎఫెక్టివ్ ఆర్గనైజేషన్. చాలా డేరింగ్ ఆపరేషన్స్ చేసి వరల్డ్ అంతా షాక్ అయ్యేలా చేసింది. ఎగ్జాంపుల్ కి ఎన్టీ బ్రైడ్, వన్ ఆఫ్ మొసాద్స్ గ్రేటెస్ట్ హిట్స్. June 27, 1976 ఎయిర్ ఫ్రాన్స్ ఫ్లైట్ 139 248 ప్యాసింజర్స్ తో టెల్ అవీవ్, ఇజ్రాయెల్ నుండి ప్యారిస్ కు వెళ్తోంది. జస్ట్ ఒక క్యాజువల్ రొటీన్ ఫ్లైట్ అనుకున్నారు అందరూ. PFLP, పాపులర్ ఫ్రంట్ ఫర్ ద లిబరేషన్ ఆఫ్ పాలస్టైన్ అనే మిలిటెంట్ ఆర్గనైజేషన్ అండ్ జర్మనీ రెవల్యూషనరీ సెల్స్ హైజాక్ చేశారు. ప్లేన్ ని ఉగాండాలో ఉన్న ఎంటీబ్ ఎయిర్పోర్ట్ లోకి ల్యాండ్ చేయమని ఫోర్స్ చేశారు. ఈ టెర్రరిస్టులకి సపోర్ట్ చేసింది ఉగాండన్ డిక్టేటర్ ఇడీ అమిన్. టెర్రరిస్టులు వాళ్ళ డిమాండ్స్ క్లియర్ గా చెప్పారు. 40 మంది పాలస్టీనియన్ మిలిటెంట్స్ ఇజ్రాయలీ జైల్స్ లో ఉన్నారు, వాళ్ళని రిలీజ్ చేయండి, లేదంటే హాస్టేజెస్ అందరినీ చంపేస్తామని చెప్పారు. ఈ హాస్టేజెస్ అందరినీ ఫ్లైట్ లో నుండి ఎయిర్పోర్ట్ లో ఉన్న ఓల్డ్ టెర్మినల్ లోకి షిఫ్ట్ చేస్తున్నారు. టెర్రరిస్టులు ఇజ్రాయలీస్ అండ్ నాన్ ఇజ్రాయలీస్ ని సెపరేట్ చేశారు. మొత్తం 248 ప్యాసింజర్స్ లో 148 నాన్ ఇజ్రాయలీస్ ని 2 days సెపరేట్ రూమ్ లో ఉంచి వేరే ఫ్లైట్ లో ప్యారిస్ కి రిలీజ్ చేసేశారు. రిమైనింగ్ 94 ఇజ్రాయలీస్ అండ్ 12 మంది ఎయిర్ ఫ్రాన్స్ క్రూ ని హాస్టేజెస్ చేసి ఉంచారు. జనరల్ గా ఏ గవర్నమెంట్ అయినా నెగోషియేట్ చేస్తుంది, బట్ ఇజ్రాయలీ గవర్నమెంట్ కి వేరే ప్లాన్ ఉంది. వెంటనే మొసాద్ ఇందులో ఇన్వాల్వ్ అయ్యి ఇంటెలిజెన్స్ ఇన్ఫర్మేషన్ మొత్తం గ్యాదర్ చేయడం స్టార్ట్ చేసింది. ఉగాండన్ కాంటాక్ట్స్ కి రీచ్ అయ్యారు. ఎయిర్పోర్ట్ లో వర్క్ చేసిన ఫార్మర్ స్టాఫ్ తో మాట్లాడి ఓల్డ్ టెర్మినల్ లేఅవుట్ సంపాదించారు. హైజాకర్స్ పొజిషన్స్, ఉగాండన్ సోల్జర్స్ గురించి ఇన్ఫర్మేషన్ మొత్తం గ్యాదర్ చేశారు. మొసాద్ ఇంటెలిజెన్స్ ఎంత యాక్యురేట్ అంటే ఇంక్లూడింగ్ హాస్టేజెస్ నేమ్స్ అండ్ వాళ్ళ ఎగ్జాక్ట్ లొకేషన్స్ కూడా తెలుసు ఇజ్రాయలీ కమాండోస్ కి. మొసాద్ ఇంటెలిజెన్స్ హెల్ప్ తో ఇజ్రాయలీ మిలిటరీ హిస్టరీలోనే ఒక బోల్డెస్ట్ రెస్క్యూ ఆపరేషన్ ప్లాన్ చేసింది, ఆపరేషన్ థండర్బోల్ట్. ఈ ఆపరేషన్ పర్ఫెక్ట్ గా ఎగ్జిక్యూట్ చేయాలి, ఎందుకంటే వీళ్ళకి సెకండ్ ఛాన్స్ లేదు. ఇలైట్ కమాండోస్ సైరట్ ముట్కాల్ నుండి ఉగాండాకి ట్రావెల్ చేసి హాస్టేజెస్ ని సేవ్ చేయాలి. అండ్ ఇట్స్ అరౌండ్ 4000 kilometers. నైట్ అయింది. 4 C-130 హెర్క్యులస్ ట్రాన్స్పోర్ట్ ప్లేన్స్ టేక్ ఆఫ్ కి రెడీగా ఉన్నాయి. కొంతమంది ఇజ్రాయలీ కమాండోస్ లోపల ఉగాండన్ సోల్జర్స్ లాగా డ్రెస్అప్ అయి ఉన్నారు.
బ్లాక్ మర్సిడీస్ లిమోజిన్ అండ్ ల్యాండ్ రోవర్ ఫ్లైట్ లోకి లోడ్ చేస్తున్నారు. ఇది ఒక బ్రిలియంట్ యట్ రిస్కీ ప్లాన్. కమాండోస్ ఫస్ట్ ఎంటీబీ ఎయిర్పోర్ట్ లోకి మిడిల్ ఆఫ్ ద నైట్ చాలా సైలెంట్ గా దూరంగా ఉన్న రన్వేలో ల్యాండ్ అయ్యారు. ఈడీ అమిన్స్ పర్సనల్ సెక్యూరిటీ కాన్వెన్ రెప్లికేట్ చేసిన ఒక బ్లాక్ మర్సిడీస్, ఒక బ్లాక్ ల్యాండ్ రోవర్ ఫ్లైట్ లో నుండి బయటకు వచ్చాయి. ఆ కాన్వే రావడం చూసి ఉగాండన్ సోల్జర్స్ ఎయిర్పోర్ట్ లోకి అమిన్ వచ్చారేమో అనుకున్నారు. ఈ ఆపరేషన్ లీడ్ చేస్తోంది లెఫ్టినెంట్ కల్నల్ యోనతన్ నేతన్యాహు. ఈయన ఇజ్రాయేలీ ప్రైమ్ మినిస్టర్ బెంజమిన్ నేతన్యాహుకి ఓల్డర్ బ్రదర్. స్ట్రైట్ అవే ఈ కాన్వే ఓల్డ్ టెర్మినల్ లోకి ఎంటర్ అయింది. కాన్వేలో ఉన్న కమాండోస్ ఉగాండన్ కమాండోస్ డ్రెస్ చూసి టెర్మినల్లో ఉన్న కమాండోస్ వేవ్ చేశారు. థ్యాంక్స్ టు ద ఇంటెలిజెన్స్ ప్రొవైడెడ్ బై మొసాద్, కమాండోస్ కి ఎంతమంది హైజాకర్స్ ఉన్నారు అండ్ వాళ్ళ ఎగ్జాక్ట్ లొకేషన్స్ కూడా తెలుసు. టెర్మినల్లోకి ఎంటర్ అవగానే కమాండోస్ కార్లో నుండి బయటకు వచ్చి ఫైరింగ్ స్టార్ట్ చేశారు. హాస్టేజెస్ భయంతో కవర్ తీసుకున్నారు. హైజాకర్స్ కన్ఫ్యూజ్ అయ్యారు. ఇజ్రాయలీ కమాండోస్ సిస్టమాటిక్ గా ఒక్కొక్క హైజాకర్ ని ఎలిమినేట్ చేశారు. ఈ ఆపరేషన్ డ్యూరేషన్ ఇస్ అబౌట్ 90 minutes. ఈ ఆపరేషన్ లో ఇన్వాల్వ్ అయింది 100+ ఇజ్రాయలీ కమాండోస్, వాళ్ళతో పాటు ఏరియల్ క్రూ అండ్ సపోర్ట్ పర్సనల్. డిస్ట్రాయ్ చేసింది 7 హైజాకర్స్, 45 సోల్జర్స్, 11 నుండి 30 యుగాండన్ ఎయిర్ క్రాఫ్ట్స్. ఈ ఆపరేషన్ లో మిషన్ లీడర్ యోనతన్ నేతన్యాహు చనిపోయారు. సో ఇది ఒక ప్రాపర్ ఎగ్జాంపుల్ ఆపరేషన్ మొసాద్ ఎంత పవర్ఫుల్ చెప్పడానికి. అక్టోబర్ 7, 2023 హమాస్ అనే ఒక మిలిటెంట్ గ్రూప్ ఇజ్రాయెల్ మీద సర్ప్రైజ్ అటాక్ ప్లాన్ చేసింది. ఈ అటాక్ లో ఇజ్రాయలీ సిటీస్ మీదకి రాకెట్స్ ఫైర్ చేశారు. టెర్రరిస్టులు ఇజ్రాయలీ టెరిటరీని క్రాస్ చేసి లోపలికి వచ్చి మర్డర్స్ అండ్ కిడ్నాపింగ్ చేయడం స్టార్ట్ చేశారు. బేసిక్ గా పాలెస్టైన్ హ్యాస్ 2 గ్రూప్స్, PLO పాలెస్టైన్ లిబరేషన్ ఆర్గనైజేషన్ అండ్ హమాస్. PLO అనేది ఇంటర్నేషనల్లీ రికగ్నైజ్డ్ ఆర్గనైజేషన్. ఇది మోస్ట్ ఆఫ్ ద పాలెస్టైన్ ని కంట్రోల్ చేస్తుంది, కైండ్ ఆఫ్ ఎన్ ఆర్మీ. హమాస్ అనేది ఒక టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్, ఓన్లీ గాజా స్ట్రిప్ ని కంట్రోల్ చేస్తుంది. గాజా స్ట్రిప్ ఒక స్మాల్ పీస్ ఆఫ్ ల్యాండ్ 25 miles లాంగ్ అండ్ 7 miles వైడ్. మెడిటేరియన్ సీ దగ్గర ఈస్టర్న్ కోస్ట్ లో ఉంటుంది. నార్త్ సైడ్ ఇజ్రాయెల్ అండ్ సౌత్ సైడ్ ఈజిప్ట్ ఉంటుంది. సో ఈ అటాక్ ఇజ్రాయెల్ ని చాలా షాక్ చేసి మోర్ దాన్ 1000 ఇజ్రాయలీస్ ని ఫస్ట్ ఫ్యూ డేస్ లో చంపేశారు అండ్ మోర్ దాన్ 100 పీపుల్ ని హమాస్ హాస్టేజెస్ చేసింది. ఈ మిషన్ ప్లాన్ ఎగ్జిక్యూట్ చేసింది హమాస్ చీఫ్ యాహియా సిన్వార్. దీనికి రెస్పాన్స్ గా ఇజ్రాయెలీ మిలిటరీ గాజా మీద ఎయిర్ స్ట్రైక్స్ చేసింది. ఈ టైంలో ప్రైమ్ మినిస్టర్ బెంజమిన్ నేతన్యాహు హమాస్ మీద వార్ డిక్లేర్ చేశారు. ఈ ఆన్గోయింగ్ కాన్ఫ్లిక్ట్ వల్ల ఏప్రిల్ 1, 2024 సిరియా కంట్రీలో డమాస్కస్ లో ఉన్న ఇరానియన్ కాన్సులేట్ మీద ఇజ్రాయెల్ ఎయిర్ స్ట్రైక్స్ చేసింది. అసలు ఇజ్రాయెల్ ఇరాక్ మీదకి ఎందుకు వార్కి వస్తుంది? దీనికి ఒక చిన్న బ్యాక్ స్టోరీ చూసుకుంటే, ఇరాన్ ఎన్నో ఇయర్స్ గా హెజ్బుల్లా అండ్ హమాస్ లాంటి టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ కి బ్యాక్ ఎండ్ నుంచి ఫండింగ్ ఇస్తూ సపోర్ట్ సిస్టమ్ గా ఉంది. ఫ్యూచర్ లో ఇజ్రాయెల్ కి న్యూక్లియర్ వార్ థ్రెట్ కూడా ఉంది. అందుకని ఏప్రిల్ 13, 2024 ఇరానియన్ ఫోర్సెస్ 300 మిసైల్స్ తో కౌంటర్ అటాక్ చేశారు. ఇజ్రాయెల్ మిలిటరీ లెబనాన్ అండ్ సిరియాలో ఉండే హెజ్బుల్లా అనే టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ మెంబర్స్ అందరివి సైమల్టేనియస్లీ పేజెస్ బ్లాస్ట్ చేసింది. ఈ బ్లాస్ట్ లో 12 మంది చనిపోయారు అండ్ మోర్ దాన్ 2750 ఇండివిజువల్స్ కి ఇంజురీస్ అయ్యాయి. పేజర్ అనేది ఒక స్మాల్ డివైస్. 1980s అండ్ 90s లో చాలా పాపులర్ గా యూజ్ చేసేవాళ్ళు. సో ద నెక్స్ట్ డే సెప్టెంబర్ 18, 2024 సెకండ్ వేవ్ ఆఫ్ ఎక్స్ప్లోజన్స్ వాకీ టాకీస్ ని టార్గెట్ చేశారు. సైమల్టేనియస్లీ 30 వాకీస్ బ్లాస్ట్ అయ్యాయి. ఆ వాకీ టాకీస్ అన్ని క్యారీ చేస్తున్న 30 మెంబర్స్ చనిపోయారు. మోర్ దెన్ 750 పీపుల్ ఇంజురీ అయ్యారు. హెజ్బుల్లా అనేది లెబనీస్ బేస్డ్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్. హెజ్బుల్లా అంటే అరబిక్ లో పార్టీ ఆఫ్ గాడ్ అని అర్థం. ఈ ఆర్గనైజేషన్ ఫస్ట్ 1985 లో స్టార్ట్ చేశారు. ఇది స్టార్ట్ అవడానికి మెయిన్ రీజన్ 1982లో లెబనీస్ సివిల్ వార్ జరిగినప్పుడు చాలా మంది ఇజ్రాయలీస్ అరబ్ కంట్రీస్ మొత్తం వచ్చి స్ప్రెడ్ అవుతున్నారు అని స్టార్ట్ చేశారు. సో ఈ పేజెస్ బ్లాస్ట్ కి ఒక చిన్న బ్యాక్ స్టోరీ చూసుకుంటే, హెజ్బుల్లా గ్రూప్ 5000 పేజెస్ అండ్ వాకీ టాకీస్ ఆర్డర్ చేసింది ఈ బ్లాస్ట్ జరిగే కొన్ని మంత్స్ ముందు. ఈ ఇన్ఫర్మేషన్ తెలిసిన ఇజ్రాయలీ స్పై ఏజెన్సీ మొసాద్ ఈ పేజెస్ లోని వాకీ టాకీస్ లోని బ్యాటరీస్ కి పక్కన ఒక స్మాల్ స్విచ్ తో 3 grams ఆఫ్ ఎక్స్ప్లోజివ్ రిమోట్లీ డెటోనేట్ అయ్యేలాగా ప్లాన్ చేశారు. మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీతో టైఅప్ అయ్యి ఈ డివైసెస్ తైవాన్ బేస్డ్ కంపెనీ గోల్డ్ అపోలో మ్యానుఫ్యాక్చర్ చేసింది. సో ఆన్ 27 సెప్టెంబర్ 2024 హెజ్బుల్లా చీఫ్ టాప్ కమాండోస్ మీట్ అవుతున్నారు. మొసాద్ ఇజ్రాయలీ మిలిటరీకి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. లెబనాన్ క్యాపిటల్ అయిన బీరూట్ లో హసాన్ నస్రల్లా ఒక 30 ఫ్లోర్ బిల్డింగ్ లో 6 ఫ్లోర్ డీప్ కమాండ్ బంకర్ లో ఉన్నారు. ఎయిర్ ఫోర్ F-15 డ్రోన్స్ తో 80 tons ఆఫ్ బంకర్ బస్టింగ్ బాంబ్స్ తో అండర్ గ్రౌండ్ సెల్లర్ ని హిట్ చేసింది. ఈ బాంబ్స్ 30 మీటర్ ఎర్త్ లోకి 6 మీటర్ రీఇన్ఫోర్స్డ్ కాంక్రీట్ లోకి వెళ్లి బ్లాస్ట్ అయ్యేంత పవర్ఫుల్. టోటల్ 16 లీడర్స్ చనిపోయారు ఈ బ్లాస్ట్ లో. ఓకే, సో దట్ ఈస్ ద స్టోరీ బిహైండ్ ఇజ్రాయెల్ అండ్ పాలెస్టైన్ వార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ.